ఈరోజు పత్రికా విలేకరుల సమావేశము. ఈ సమావేశానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఊరికే 10 నిమిషాల ముందు చెప్తే ఎమ్మెల్యే గారి మీద ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు, స్థానిక ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి గురించి ఏమి చేయలేదని పెట్టారు. 10 నిమిషాల ముందు చెప్తే అందరూ కూడా ఎమ్మెల్యే ఎలాంటి వాడు, ఎట్లా మద్దతు ఇవ్వాలనే ఈ పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైన తెలుగుదేశం సీనియర్ నాయకులందరూ కూడా బాలుస్వామి కానీ, సుధాకర్ కానీ, నీలకంఠన్న కానీ, చిన్ని కానీ, డైరెక్టర్ టౌన్ బ్యాంక్ సోము గారు కానీ, చంద్రాయుడు అన్న కానీ, యుగంధర్ కానీ, రఫీ గారు కానీ, లక్ష్మణ కానీ, పురుషోత్తం కానీ, ప్రభాకర్ కానీ, అందరూ కూడా పేరు పేరున నాదెల్ల శివ కానీ, షంషీర్ కానీ, రాధమ్మ గారు కానీ, పులి మహాలక్ష్మి గారు కానీ, అందరూ కూడా వెనకాల పేర్లు పూల మురళి కానీ, అందరూ ప్రతి ఒక్కరు, విజయ్ కానీ, అందరికీ మహేష్ కానీ, అందరికీ కూడా పేరు పేరున మన అన్నదమ్ములకు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ హాజరైన వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు మన నాయకుడి మీద ఎంత నమ్మకం ఉంది అనే దానికి మీరందరూ కూడా ప్రెస్ మీట్లో చాలా బాగా మాట్లాడినారు, ఖండించినారు, వాస్తవాలు చెప్పారు. అయితే ఈరోజు వీళ్ళకు అవగాహన లేకుండా నిసార్ అహ్మద్ అనే ఆయనకు ఇక్కడ ఇన్ఛార్జ్, పాపం ఇంతకుముందు ఎప్పుడు రాజకీయాలు చేయలేదు, ఆయన సీటు కోసం కాసుకునేవాడు. ఎప్పుడు కూడా ఎప్పుడన్నా సీటు కావాలంటే నా దగ్గర ఇంత డబ్బు ఉంది అని పేలారు, ఆ మిథున్ రెడ్డి దగ్గరికి ఇద్దరి దగ్గరికి పోయి డబ్బు ఉంది నాకు సీట్ ఏంటి అని అడిగేవాడు. కానీ రాజకీయాల్లో వీధుల్లో కానీ పల్లెల్లో కానీ తిరిగిన వ్యక్తి కాదు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కూడా ఎవరో తిరిగినారు ఈ నిసార్ అహ్మద్ వీధుల్లో. మున్సిపల్ చైర్మన్ ఎవరో తిరిగింది, సీట్లు వచ్చినాయి రికమెండేషన్ మీద. పిఎల్ఆర్ గురించి చెప్తారు, పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, మిథురెడ్డి, వీళ్ళు ఏం చేశారు మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఏం చేసినారు తెలుసా? 5 ఏళ్ళ ప్రభుత్వం మీ చేతిలో ఉండి ఏం చేసినారు? లిక్కర్ స్కామ్ చేసినారు. ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం బ్రాండ్స్ కానీ డిస్టిలరీస్ కానీ మీరు పెట్టుకొని, మీ చేతుల్లో పెట్టుకొని సొంత బ్రాండ్లు అమ్మి, ఇంతకుముందు మా మిత్రులు చెప్తా ఉండ్రే యుద్ధాల్లో కూడా ఇంతమంది చనిపోలేదు. రష్యా బహ్రెయిన్ యుద్ధంలో కూడా 36,000 మంది చనిపోతే ఈరోజు మీరు 5 ఏళ్లలో అమాయక ప్రజలను పనికిరాని నాసి రకము లిక్కర్ను మందును అమ్మి 1,00,000కు పైగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయినారంటే జగన్మోహన్ రెడ్డికి, మిథున్ రెడ్డికి, రామచంద్రారెడ్డికే ఇది. మీవి డిస్టిలరీస్ ఆంధ్ర నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టిలరీస్ మందు వ్యాపారాలు చేసి మీరు మనుషుల్ని చెప్పేశారు, ఇసుక దోపిడీ చేశారు. అన్ని బండ్లకు మీ ఎక్కడున్నాయి ఇప్పుడు ట్రిప్పర్లో పిఎల్ఆర్ అనే స్టిక్కర్లు ఎత్తికించుకొని దేశమంతా తిప్పిదిరి. ఏడున్నాయి మీవి ఇప్పుడు? ఇసుక అంతా దోపిడీ చేస్తారు, మైనింగ్ దోపిడీ చేస్తారు. మైనింగ్ ఒక కంకర లోడ్ రావాలంటే కంకర ఫ్యాక్టరీల్లో ఆడ చెక్ పోస్టులు మాదిరి పెట్టి ఒక ట్రిప్పర్కు 2,000, 1,000 రూపాయలు వసూలు చేసి, అది గవర్నమెంట్కి వచ్చే డబ్బులు కాదు, మీకు వచ్చే డబ్బులు అవన్నీ దోచేసి మీరు కూడా మా నాయకులు వాళ్ళని మీరు ప్రెస్ మీట్ల ముందుకు వస్తున్నారు. మీకు ఏం రాజకీయాలు తెలుసు? మన మిత్రులు అన్నదమ్ములు చెప్పారు, మున్సిపల్ చైర్మన్గా 4 సంవత్సరాలు అయిపోయా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్ తల్లి ఇప్పుడు వచ్చిందా గలం నీకు? ఇంతకుముందు ఎక్కడ పోయింది నీ గలం? వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ గలం ఎక్కడ పోయింది? కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పినట్టు పోయినావు, నీ గలం ఎక్కడ పోయింది? మదనపల్లిలో ఏ అభివృద్ధి చేసావు చెప్పండి? 35 వార్డుల్లో. నిసార్ అహ్మద్ ఈరోజు వచ్చినాడు, ఓడాడు, డబ్బులు సంపాదించి ఓడి ఈరోజు వాళ్ళు ఎవరో పైనుంచో చెప్పి ఎమ్మెల్యే మీద స్టేట్మెంట్లు ఇవ్వమంటే ఇస్తూ ఉన్నారు. ఏమన్నా ఉందా? మీకేమన్నా తెలుసా? ఎర్రచందనం అయితే దోచేశారు. ఆయనకి ఏం తెలుసు? బటన్ నొక్కేవాడు. ఒక బటన్ నొక్కాలంటే ఈ నవరత్నాలు అని చెప్పి ఒక చోట మీటింగ్ పెడితే 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక బహిరంగ సభ పెట్టి 3 కోట్లు ఖర్చు అవుతుంది ఒక బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇల్లు కట్టుకున్నాడు అక్కడ, ఎక్కడ ఇడుగులపాయ ఏది ఇది తాడేపల్లిలో. జైల్లో అనుభవం ఉంది కదా, 18 మాసాలు జైల్లో అనుభవించాడు. ఇల్లు కట్టినాడు తాడేపల్లిగూడెంలో, ఒక 25 అడుగులు కాంపౌండ్ వాళ్ళు ఎత్తి ఎప్పుడన్నా పోయి చూసిరండి. మదనపల్లి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే జైల్లో ఉండే అలవాటు అయిపోయి
44,000 కోట్లు ఈడీ కేసులు ఉన్నాయి నీ మీద జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జైలుకు పోయేది తప్పదు. ఈ నిస్సార్ అహ్మద్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ స్థానికంగా ఎవరన్నా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉండేవాళ్ళు ఉన్నతమైన పార్టీలు ఎత్తుక్కోవాలి. మీ పార్టీ ఉండదు. ఆయన జైలుకి పోతాడు, మీ పార్టీ ఉండదు. మీరు పార్టీలు ఎత్తుకొని మంచి పార్టీలో చేరే రోజులు కూడా వస్తాయి. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరు పార్టీలు మారక తప్పదు. ఆయన తప్పు చేసినోడు తప్పించుకునేది తప్పదు. తప్పు చేశారు. ఆ రోజుట్లో 44,000 కోట్లు దోచేసి ఈడీ కేసులో మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నోరికి ఎంత స్టిక్కర్లు వేసేసి 1,00,000 కోట్లు సంపాదించావు. ఇడుపులపాయలో బంగ్లా, పులివెందుల్లో బంగ్లా, కడపలో బంగ్లా, దేవనెల్లిలో బంగ్లా, అదేవిధంగా రూలింగ్ వచ్చేళ్ళకి అక్కడ. ఇదన్నా పోతే రాజధాని ఏమన్నా ఉంది అని ఎతకదామంటే మా ఎమ్మెల్యే ఏమని చెప్తాడు, షాజహాన్ బాషా మీద. గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు కొత్త ఎమ్మెల్యే కాదు, ఇంతకు మునుపు కూడా ఎమ్మెల్యే అయినప్పుడు ఎంతమందికి సహాయం చేశారు, ఏ కార్యక్రమాలు చేశారు, మదనపల్లి అభివృద్ధి ఎంత చేశారో ఒకసారి చూడాల. తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తా ఉన్నాను. మీరు రాజధాని కట్టాయి అంటే విశాఖపట్నంలో 500 కోట్లు ఇచ్చి గెస్ట్ హౌస్ కట్టుకున్నావు, మళ్ళా నీకు వస్తుంది రూలింగ్ అని. విశాఖపట్నం అంటే అమరావతి అంటివి, విజయవాడ అంటివి, తర్వాత ఇక్కడ కర్నూలు అంటివి. ఎక్కడ పెట్టినావు రాజధాని లే. ఈరోజు ఆ రోజుట్లో 14-19లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పులింగ్ 32,000 ఎకరాలు ఎక్కడ చేశారో దాని మీద మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని 50,000 ఎకరాలు చేసి అమరావతి నిర్మాణం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమరావతి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది, పూర్తి అవుతుంది. అదే పోలవరం ప్రాజెక్ట్ సాగునీరు తాగునీరుకు అది కూడా పూర్తి చేస్తారు. వాళ్ళకు అనుగుణంగా ఇక్కడ మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఈ రోజుకి మదనపల్లి నియోజకవర్గానికి 70 కోట్లు వచ్చాయి. ఎన్ఆర్జీఎస్ కానీ మిగతా నిధులు కానీ ఎక్కడన్నా పొదం రండి. మా నాయకులు చెప్పినాడు, ఛాలెంజ్ మీకు, మీరు రండి. మదనపల్లి పట్టణంలోనే మీకు ఛాలెంజ్, ప్రతిపక్ష నాయకులకు ఛాలెంజ్ విసురుతూ ఉన్నాం. మీరు రండి. బెంగళూరు బస్టాండ్లో సభ ఏర్పాటు చేద్దాం, టౌన్ బ్యాంక్ చేద్దాం, చిత్తూరు బస్టాండ్లో చేద్దాం, నిమ్మలపల్లి క్రాస్ చేస్తాం, నీరుగొట్టపల్లిలో చేస్తాం, ఎక్కడైనా కూర్చున్నాం. అభివృద్ధి పనుల మీద ఈ ఏడాదిలో మేము చేసిన అభివృద్ధి పనులు మేము ఎత్తి చూపిస్తాం. పల్లెల్లో కానీ మీరు చూపించగలరా? 5 సంవత్సరాల్లో ఎవరికన్నా ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం చేయాలా మున్సిపల్ చైర్మన్ గారు? గౌరవ మున్సిపల్ చైర్మన్, గౌరవ ప్రతిపక్ష నాయకుడు నిస్సార్, ఆయనకు రాజకీయమే తెలుసు. పాపం అమాయకుడు, ఆయన తెచ్చేసినారు. ఆయనకు ఒకటే తెలుసు, నా దగ్గర డబ్బు జమ అయిందే, నాకు సీటు కావాలా. ఇది తప్పితే తెలిసిన వ్యక్తి కాదు. షాజహాన్ బాషా గారికి డబ్బులు లేవు, డబ్బులు కాదు, మనుషుల అభిమానం. ఇంతకుముందు చెప్పినారు ప్రాణాలైనా ఇస్తామని. ఎందుకంటే లోకల్గా ఉన్న నాయకుడు, మాకన్నా చిన్న వయస్కుడైనా షాజహాన్ బాషా గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి సంవత్సరమే, ఏడాది అయింది. మన అన్నదమ్ములు చెప్పినట్టు 4 సంవత్సరాలు ఉన్నాయి. సూపర్ 6 పెట్టినారు. సూపర్ 6లో 4 అయిపోయా. అన్నా క్యాంటీన్లు ఏం చేస్తారు మీరు? మూత వేసినారు. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో పదండి, మదనపల్లి, పీలేరు, పొంగనూరు, చిత్తూరు, ఇట్లా కడప వరకు పదండి, శ్రీకాకుళం వరకు పదండి, చిత్తూరు టు శ్రీకాకుళం, ఇచ్చాపురం బార్డర్ వరకు అన్నా క్యాంటీన్లు జరుగుతూ ఉన్నాయి. భోంచేస్తూ ఉన్నారు. పెన్షన్ పదండి 4,000 నుంచి 15,000 వరకు పూర్తిగా వికలాంగులైన వాళ్లకు, బెడ్లో ఉండే వాళ్లకు, డయాలసిస్ చేసుకున్న వ్యక్తి, కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు పెన్షన్ ఎంత అంటే తండ్రి 15,000 రూపాయలు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహమ్మద్ షాజహాన్ బాషా గారు, గౌరవనీయులు మదనపల్లి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పొగడ్తలు కాదు, మీరు రండి. ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడికైనా పోదాం. కాబట్టి మీరు ఈ కుప్పం వరకు, కర్నూలు నుంచి హంద్రీనివా కాలంలో ఈరోజు అభివృద్ధి కాలంలో 3,000 కోట్లతో మొదలుపెట్టాం. కుప్పంకు ఒక 2 మాసాల్లో కుప్పంకు నీళ్లు చేరుతాయి. అనుసంధానం ప్రతి చెరువుకు చేస్తాం.
బైండింగ్ వాల్స్ నీట్గా జరుగుతూ ఉన్నాయి. అందరినీ ఒక కాలువ పూర్తి అవుతుంది. మీది ఎక్కడున్నాయి? మీరేం చేసినారు చెప్పండి? మీ ప్రభుత్వంలో ఒక్క వర్క్ అన్నా చేసినారా? అన్నీ దోచేయడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఇప్పుడు ఇంతకుముందు తల్లికి వందనం కార్యక్రమంలో 65 లక్షల మందికి తల్లికి వందనం, ఒక ఇంట్లో ఒక్కరుంచి నలుగురు ఉన్ని ఒక బిడ్డ చదువుకుంటే 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పడుతుంది. ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అంచెలంచె మీరు ఖరాబ్ చేసేసినారండి. శూన్యం చేసేసినది మీరు. ఛాలెంజ్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి మీకు ఈ రాష్ట్రాన్ని మీకు తెలిసిందంటే దౌర్జన్యం. మన వాళ్ళు చెప్పి ఎంపీటీసీ ఎలక్షన్లో, కౌన్సిలర్ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎలక్షన్లో దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి పోలీసులు వీళ్ళు చేసిన అరాజకాలు మాకు తెలదా? జగన్మోహన్ రెడ్డి నుంచి జిల్లా కలెక్టర్కు, ఎస్పీలకు చెప్తారు. స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే పోయి చెప్తారు, ఎవడైతే తెలుగుదేశం నామినేషన్లు ఇస్తా వాడిని రెయ్యి కిడ్నాపులు చేయడము, దాచిపెట్టడము, మా నామినేషన్లు ఉంటే చింపేయడము, దౌర్జన్యంగా ఈ రాష్ట్రాన్ని మున్సిపల్ చైర్మన్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా రాజ్యం ఏలిండే సంగతి మీరయ్యా. ఒక్కసారి అని ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందికి యామారిచ్చి అధికారం లేకొచ్చారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనం యామారితే ఈ రాజధాని మళ్ళా నిలిపేస్తారు. అయితే ఈ 4 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, రాజధాని కూడా పూర్తవుతుంది. అయితే విజన్ అనేది ముందు చూపు. చంద్రబాబు నాయుడుకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలోనే గొప్పగా చెప్పాలంటే విజన్ అనేది ముందు చూపునే వ్యక్తి. మనకు, మన బిడ్డలకు, వాళ్ళ బిడ్డకు నేను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేసిన దానికి, నాకు షాజహాన్ బాషా కింద పనిచేసిన దానికి మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నాం మేము. ఎందుకంటే విజన్ ఉండే నాయకుని దగ్గర చంద్రబాబుకు అనుకూలంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో 12 కోట్లతో సీసీ రోడ్లు పూర్తి చేశారు. 70 కోట్లలో ఎన్ఆర్జీ సీసీ రోడ్లు పూర్తి చేశాం. దానికంతా ఛాలెంజ్ చెప్పినాం, మీరు రాండి, ఆ రోడ్లు చూపిస్తాం. అంతరినీ కాలువ ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉందా లేదా, పక్క నియోజకవర్గంలో జరుగుతూ ఉందా లేదా, ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాం. ఎందుకంటే విజన్ ఉండే నాయకునికి ఓట్లు లేకుండా పోతే మనము భార్య బిడ్డలు, మనము అంటే నా భార్య బిడ్డలే కాదు దొరగారు, ఈ నియోజకవర్గం, ఈ దేశం, ఈ జిల్లాలో ఉండే వాళ్ళందరూ మనమందరూ నష్టపోతాం. జగన్ అనే ఆయన ఒక క్రిమినల్. 44,000 కోట్ల ఈడీ కేసులు ఇరుక్కున్న వ్యక్తి, చెప్పిన చోటంతా బంగ్లాలు కట్టుకునే వ్యక్తి, అతను ఒక క్రిమినల్. ఈ పిఎల్ఆర్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు దోచేసి చెప్పే కదా, శాండ్ అండ్ మైనింగ్ అండ్ శాండిల్, గంధప చెక్క అన్నీ కూడా దోచిన వ్యక్తులు మీ అనుచరులు మీరు. ఇది ప్రజా ప్రభుత్వం. మా నాయకులు చెప్పినారు ఇంతకుముందు కూడా, ప్రతిపక్షం అంటే మీరంటే మాకు గౌరవం ఉంది. నిస్సార్ అహ్మద్ గారు మీరంటే గౌరవం, మున్సిపల్ చైర్మన్ గారు మీరంటే గౌరవం. రాండి వేదికల ముందరకే, మేము రెడీగా ఉన్నాం, మా అభివృద్ధి చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. ఎమ్మెల్యే, రెండోసారి ఎమ్మెల్యే అయినా ఆయనకు ఇంతమంది కార్యకర్తలు ఇంటికాడ ప్రజా దర్బార్ గ్రీవెన్స్ డే ఇంటికాడ పెడితే మండే మటుకు మా ఎమ్మెల్యేకి రాత్రి 12 కూడా వారమైనా ప్రజా దర్బారే ఇంటి దగ్గర. దీనికి కూడా ఛాలెంజ్, మీరు రండి. మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంటి దగ్గర ఉండేది చిన్న ఇల్లు అయినా, 4 బెడ్రూములైనా, అన్ని బెడ్రూముల్లో ఈ నియోజక ప్రజలకు, నాయకులకు, వ్యాపారస్తులకు, అన్ని కుల మతస్థులకు అలా ఇంట్లో మీరు రండి, ఎప్పుడైనా మీ అభివృద్ధి కోసం రండి. దీనికి కూడా ఛాలెంజ్. ఎవరు కూడా చేయలేని సాహసం, ఎవరు కూడా చూపించలేని ఆదరణ మన షాజహాన్ బాషా ఈ నియోజకవర్గంలో చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి పార్టీలో ఉన్నాడు ఆయన. ఈ చంద్రబాబు గారు, లోకేష్ గారు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి
ఇది ఇంకొక విషయం చెప్తే నేను ఏదో ఒక బుక్ రిలీజ్ చేసినాడంట జగన్మోహన్ రెడ్డి. ఆ బుక్ ఏమంటే జగన్ అంటే నమ్మకం అంట, చంద్రబాబు అంటే మోసం అంట. ఏందయ్యా మోసము జగన్మోహన్ రెడ్డి? నీ జీవితమే మోసమయ్యా. నీ తండ్రి చనిపోయి దానం కాకనే రాజశేఖర్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల 3 నెలలు ముఖ్యమంత్రిగా ఉంటే చనిపోయిన వెంటనే ఎమ్మెల్యేలను కూడగట్టుకొని ముఖ్యమంత్రి కావాలని చూసినోడయ్యా. నువ్వు తండ్రి దాన సంస్కారాలకు పోలేని వ్యక్తి అయ్యా. చనిపోయినాక తల్లిని చూస్తావో చెల్లిని చూస్తావు అంటే వాళ్ళని తరిమేసి చీకొట్టి ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆమెకేంటి మీరు నిసార్ అహ్మద్ ఈ మున్సిపల్ చైర్మన్ అమ్మ మీరు ఇవ్వాల్సింది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి చెల్లికి అమ్మకు కౌంటర్ ఇండి. వాళ్ళు వేరే పార్టీలో ఉండారో, మీరు మంచోళ్ళు అయితే మీ పార్టీలో లేకుంటే వేరే పార్టీలో ఎట్లుంటారో. కాబట్టి పల్లె పండగ పేరుతో కానీ ఎన్ఆర్జీఎస్లో కానీ ప్రతి దాంట్లో అభివృద్ధి పనులు అనేదానికి చూసేది పని లేకుండా ఈ రోజుకి 70 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం. మీరు రండి. మున్సిపాలిటీ కోసము అయితే 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీలో ఉండే ఈ రాష్ట్రంలో జనరల్ ఫండ్స్ అంతా కూడా ప్రభుత్వానికి ఈయన బటన్ నొక్కల్ల కదా, ఆ బటన్ నొక్కేదానికి అభివృద్ధులు నాశనం అయిపోయి అక్కడ నొక్కేదానికి అన్ని గవర్నమెంట్కి వెళ్ళిపోయి బోదు. ఈరోజు సిఎఫ్ఎంఎస్ అనే ఫండ్స్ ప్రభుత్వము అవి వాడకుండా మున్సిపాలిటీలు వాడుకునేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపాలిటీకి వచ్చాయి. ఈ ఊరు నేను మీ కళ్ళు అభివృద్ధి జరగలేదంటా ఉన్నారు. సంవత్సరమైంది మేము జరిగిందంటున్నాం. 4 సంవత్సరాలు ఉన్నాయి. సూపర్ 6లో కానీ 4 వచ్చేసాయి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆగస్టు 15వ తారీఖు మేము వదులుతూ ఉన్నాం. మహిళమ్మ తల్లులు మీరే మా తల్లులు ఫ్రీగా. ఆ దాంట్లో ఎవరు నువ్వు వైఎస్ఆర్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా, తెలుగుదేశం పార్టీ అని అడగరు. మీరు ప్రయాణం చేయొచ్చు. అది వదులుతా ఉన్నాం. రైతులు బీమా కూడా 20,000 రూపాయలు 4 అయిపోయినాయి, 2 పెండింగ్ ఉండేది, అవి వదులుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనము విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో కూడా ఫోటోలు అవి ఇవి జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు. మేము వేసుకొని అవసరం లే. చంద్రబాబు గురించి ఎగ్జాంపుల్ చెప్తా. నాకు అయ్యప్ప స్వామి డివోటీ. నేను శబరిమలకి పోయి వస్తూ ఉంటే కుంబ్లీ దగ్గర అక్కడ పర్చేజ్ చేసేదారు ఒక అంగడిలో పోయినా, నాతో పాటు స్వామి కూడా ఉన్నాడు. పోతే అప్పుడే బైఫర్కేషన్ అయింది మన ఆంధ్రప్రదేశ్. అయితే ఏంది మీది బైఫర్కేషన్ ఏంది? చంద్రబాబు అట్లా నాయకుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. కేరళ వాళ్ళు వచ్చి రాని తెలుగులో మాకు చెప్తా ఉన్నారు, మీరు ఒకటిగా ఉండాలి కదా, బైఫర్కేషన్ ఏంది? అలాంటి నాయకుడు ఉన్నాడని. అలా దేశాలకు విదేశాలకు అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు. బుక్కుల్లో ఫోటోలు వేసుకోవాలన్నా అవసరం లే. జగన్మోహన్ రెడ్డి మురుగున పడిపోయిన వ్యక్తులు, వాళ్ళకు అవసరం. అభివృద్ధి అనేది మనసుల్లో ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రానికి. అయితే నియోజకవర్గ ప్రజలు జాగ్రత్తగా వినాలమ్మా. 4 సంవత్సరాల్లో మనకు అనుకున్నవన్నీ కూడా ఇప్పుడు కొన్ని పెన్షన్లు ఇంకా రిలీజ్ కాలా, ఇంకా కొంతమందికి పెన్షన్లు రావాలా, ఇల్లు పట్టాలు ఇవ్వాలా, కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. 4 సంవత్సరాలు ఉంది. మీకందరికీ షాజహాన్ భాష ఆధ్వర్యంలో అన్నీ జరుగుతాయి. ఏ భయపడే ప్రసక్తి లేదు. మీ అభివృద్ధి కోసమే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కాసుకో ఉన్నాడు. ఆయన మీద కాదు, మా సుధాకర్ ఉన్నాడు, ఈయన మీద రాండి. నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్మన్, ఈ పక్క బాలుసామ్ ఉన్నాడు, ఆ పక్క చిన్ని ఉన్నాడు, నీలకంఠన్ ఉన్నాడు, రఫీ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు. వీళ్ళతో మీ డిబేట్ మీరు వీళ్ళతో పెట్టుకోండి. మా ఎమ్మెల్యేతో అవసరం లే. వీళ్ళు చాలు మీకు. ఎమ్మెల్యేతో పెట్టుకుని అంత టోలు కాదు. ఎందుకంటే బాధ అవుతుంది మాకు. రెయ్యి బగులు ఇప్పుడు ఏం చెప్పినాను, ఆయన దగ్గర ప్రజా దర్బార్ 12 గంటల సమయంలో రాత్రిపూట అయినా మేలుకొని మదనపల్లిలో ఉంటే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న వ్యక్తి ఏకైక నాయకుడు మా నాయకుడు మహమ్మద్ షాజహాన్ బాషా, మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు. కాబట్టి మీరు గౌరవంగా ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఎమ్మెల్యేలు 175లో 11 ఇచ్చినారు మీకు. మీరు రాండి ఆ 11 మంది శాసనసభకు, మీరు రాండి శాసనసభకు. ప్రతిపక్షం ఆడ కదా, ఈడ అన్న ప్రెస్ మీట్ పెట్టేది ఆ 11 మందిని శాసనసభకు రమ్మను.
మీరు పంపించండి తల్లి, వాళ్ళకి చెప్పే జగన్మోహన్ రెడ్డిని, మన పెదిరెడ్డిని, ద్వారకనాథ్ రెడ్డిని అందరిని పంపించండి శాసనసభకు. ఇంకొకటి కూడా, అమరావతి గురించి కించపరిచినారు మహిళలను. ఆ పదం నేను వాడను, ఆ పదం వాడను. మన తల్లి చెల్లి బిడ్డలను పొరపాటు చేస్తున్నారు, వెనక్కి తీసుకోండి. వాళ్ళకి చెప్పండి, మీరు మన తల్లులు తెలుగుదేశం పార్టీ మహిళలు కానీ, ఆంధ్రప్రదేశ్లో మహిళలు కానీ వాళ్ళకు పాదాభివందనం. మీరు మంచి వ్యక్తులు, మంచి కుటుంబంలో పుట్టిన వ్యక్తులు, మీరే మా తల్లులు. మేము తెలుగుదేశం పార్టీ ముందు చెప్తా ఉన్నాం తల్లి. అమరావతిలో ఉండే తల్లులే కాదు, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా, భారత మహిళలందరూ కూడా, ఏ క్యాస్ట్ మతము ఇంకోటి కాదు, అందరూ మా తల్లులు, మా బిడ్డలు, మీ బిడ్డలు మేము. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులకి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏమంటే, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు, అదేవిధంగా మున్సిపాలిటీ చైర్పర్సన్ మనుజ గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన షాజాన్ భాష గురించి ఆయన ఏమి అభివృద్ధి పనులు చేయలేదనేసి మొన్న ఏదేదో కారుకూతలు కూర్చున్నారు. ముఖ్యంగా మేము అడుగుతున్నాము, వీళ్ళకు కళ్ళు కనపడవా? వీళ్ళు మదనపల్లిలోనే ఉన్నారా? ఎందుకంటే మున్సిపాలిటీ చైర్పర్సన్ తెలియదా? గతంలో మీ ప్రభుత్వంలో ఉదాహరణకు రోడ్లు ఎత్తుకోండి, ఎక్కడ చూసినా గుంతలమయం. అదేవిధంగా మరుగుదొడ్లైతేనేమి, ముఖ్యంగా ఎన్నో సమస్యలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మీరు బుకాయించుకుంటూ మా ప్రభుత్వము చాలా బాగా చేస్తూ ఉంది, ఎంతో అభివృద్ధి పనులు చేస్తూ ఉందని చెప్పుకునే పరిస్థితి మీద ఉన్నింది. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, మా గౌరవనీయులైన షాజాన్ భాష ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, ఈ యొక్క మదనపల్లి కాన్స్టిట్యూషన్లో మదనపల్లిలో ఉండే 35 వార్డులు అయితేనేమి, నిమ్మనపల్లి, మదనపల్లి మరియు రామసముద్రం మండలం అయితేనేమి, తెల్లారి 7 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు తిరుగుతూ ప్రతి ఒక్క మండలంలో కానీ, అదేవిధంగా వార్డులో కానీ ఎక్కడ ఏ సమస్యలు ఉంటే కూడా అక్కడనే నిలబెట్టి, ఏ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడే ఫోన్ చేసి ముందు మీరు ఈ విధంగా పనులు చేయాలని వాళ్ళకు ఆర్డర్ ఇస్తున్న ఘనత ఎవరికంటే మా యొక్క ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. మీ కళ్ళు కనుపడవని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఇంకోటి, మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము, మీరు గాన కారుకుతులు కూర్స్తే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు మిమ్మల్ని వదిలిపెట్టే వచ్చిన లేదు. ముందు మీరు చూసుకోండి, ఏమి అభివృద్ధి జరుగుతుందో లేదో చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. నిసార్ అహ్మద్ గారు చెప్తారు, 1 సంవత్సరంలో శూన్యం అంట. ఏంది శూన్యము? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు శూన్యాలు కనపడలేదా? మేమిచ్చిన 6 పథకాలే కాకుండా 148 సంక్షేమ పథకాలు గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఒక్క 4-5 ఉదాహరణలు చెప్పాలంటే, మీ యొక్క ప్రభుత్వంలో అన్ని అకౌంట్లు మూసివేసిన ఘనత మీకే తప్పుతుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 రూపాయలు పెద్దలు తినాలని అన్ని అకౌంట్లని తెరవడము, అదే కాకుండా 149 సంక్షేమ పథకాలు మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చినారు. దానికి కావాల్సింది మేము మీకు పోస్టర్ పెడతాము, మీరు చూసుకొని మీ కళ్ళు గుబ్బలించాలా, మీ మెదడులో పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకసారి కానీ మీరైనా కారు గుర్తులు కూర్స్తే మేము మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. సభకు నమస్కారం. ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ అధికారులకి సంవత్సరమైంది. ఈ సంవత్సర కాలంలో చిన్న పిల్లవాడిని అడిగినప్పుడు ఏదైనా డెవలప్ అయిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు.
వీళ్ళు 5 ఏళ్ళు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 రోడ్ ట్యాక్స్ అయినా ఏమైనా కానీ ఏమైనా చేస్తున్నాం. ఇంతవరకు ఎక్కడ ఏ పని చేసింది. ఈ రోజు బాలపల్లి పట్టణంలో మా ఎమ్మెల్యే గారు ఈ రోజు బాలపల్లి పట్టణానికి కూడా 5 కోట్ల రూపాయలు మనం కూడా మనం చూసాం రావడం జరిగింది. వీళ్ళు ఈ 5 సంవత్సరాల నుండి బాలపల్లి పట్టణంలో ఏ వార్డులో కానీ ఏమైనా డెవలప్ చేసినారో ఎవరైనా అడగండి. ఎక్కడైనా కానీ ఒక్క వార్డులో 35 వార్డులో ఎక్కడైనా కానీ ఒక డెవలప్ చేసినారా? వాళ్ళ వార్డు కౌన్సిలరే చెప్తున్నాడు, అయ్యా మేము ఈ బుద్ధుడికి 4.5 సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు మా కనీసం మా వార్డులో ఒక పని కూడా జరగలా. మన ఎమ్మెల్యే గారు పూజ చేస్తే అదే కౌన్సిలర్ వాళ్ళ కౌన్సిలరే చెప్పినాడు, మేము మా ఈ ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు మాకు రోడ్డు ఓపెన్ చేస్తున్నాడు, ఇంతవరకు మేము ఒక పని చేయలేదండి. ఇంత అధ్వానంగా మీ ప్రభుత్వాన్ని మీరు ఇంత ముందు చేసి ఈరోజు నిసార్ అహ్మద్ కానీ ఆమె మున్సిపల్ చైర్పర్సన్ కానీ మాట్లాడడం చాలా తప్పది. ఏం డెవలప్ చేసినా మీరు చెప్పి మాకు మళ్ళీ మదనపల్లి వాసులకు జవాబు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఇంత ముందు ఉన్నారు, 5 ఏళ్ళు ఏమన్నా చేసినాడా? మీరేమన్నా అడిగే ధైర్యం ఎవరికన్నా ఉందా? ఎక్కడ చూసినా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు మనల్ని ఎంతో 20 సంవత్సరాల్లో ఎనికి నెట్టేసినాడు. ఇలాంటివన్నీ తప్పించి ఇవన్నీ చేయించుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన రాష్ట్రానికి ఎంతో డెవలప్ చేస్తారు. అది చిన్న పిల్లవాడిని అడిగినా ఒక మేధావులను అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు. ఇంత పెట్టుకొని ఈరోజు మా ఎమ్మెల్యే గారి మీద మీరు తప్పులు పడతారా? మీకు అసలు ఏమన్నా మీకు తెలివి ఉంటే మీరేం చేసినారు ఇంతకుముందు 5 ఏళ్ళు అది చూడండి ఫస్ట్. అది చేయకుండా ఈరోజు మదనపల్లి ఎమ్మెల్యే ఏం చేయలేదు సంవత్సరం కంటే ఆయన ఏం చేయిందో మీకు అందరికీ తెలిసిన. ఇంట్లో కూర్చొని మీరు మీ మున్సిపాలిటీలో ఏం చేసినా మీరు చెప్పండి ఫస్ట్. నిసార్ అహ్మద్ ఏం చేసినాడో చెప్పండి. ఎక్కడన్నా కానీ ఏదైనా ఇంతకుముందు ఉన్నప్పుడు కానీ ఏదైనా గుళ్ళు కానీ ఏదైనా కానీ చేసినాడా? నువ్వు అప్పుడు ముందు ఏదో ఇంజనీర్గా ఉన్నావు, అప్పుడు కూడా ఏమన్నా ఎక్కడన్నా చేసినావా? ఏం చేసినా కూడా మన తెలుగుదేశమే చేసింది. మేమంత ముందు 2014 నుండి 2019 వరకు కౌన్సిలర్గా ఉంటే ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేసినాం. మేము ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు. మీరు ఇప్పుడు 2019 నుండి ఇప్పుడు ఇంకా 6 నెలలు ఉంది, 4.5 సంవత్సరం అయింది. 4.5 సంవత్సరాలు ఏం డెవలప్ చేసినా చెప్తే కదా మీరేం చెప్తే అది మేము చేస్తాం. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు తప్పుడు మాటలు చెప్పొద్దండి దయచేసి. మీరు చేసినది మీ మాటలు వెనక్కి తీసుకోండి, లేదంటే కనుక మేము చాలా తీవ్రంగా చెప్తాం. మా మదనపల్లి ఎమ్మెల్యే కానీ మా పార్టీని కానీ దండించే అర్హత మీకు లేదు, కాబట్టి మీరు ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరమైనటువంటి సందర్భంగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకుడు నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ మీద గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర కానీ నిసార్ అహ్మద్కి కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ తెలియదు. సంక్షేమం అంటే సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. సంక్షేమం అనేది పుట్టింది తెలుగుదేశం పార్టీలో. ఒకసారి గుర్తుపెట్టుకో నిసార్ అహ్మద్ గారు. మా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, హరిజన గిరిజన మైనార్టీ వర్గాల కోసం ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో త్యాగాలు చేసి వారిని అన్ని విధాలుగా పైకి తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నీవు ఇంజనీర్ అంటావు, నువ్వు చేస్తాండే పని గులాంగిరి పని. నువ్వెవరైతే ఆరాధిస్తాడో నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వారి దగ్గర గులాంగిరి చేస్తూ వాళ్ళు లే అంటే లేస్తావు, కూర్చో అంటే కూర్చుంటావు. నువ్వు కూడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతావు. ఇంకా నిసార్ అహ్మద్ గారు, నీ చరిత్ర మాకు తెలీదా? నువ్వు ఏఈగా ఉన్నప్పుడు నువ్వు ఎవరెవరి దగ్గర ఏమేమి చేసినా మాకు తెలీదా? నీ చరిత్ర మాకు తెలియకుండా ఉందా? నీకు అభివృద్ధి అంటే నీకు తెలుసునా? ఇప్పుడు అర్థం వెళ్ళిపోయింది నీది, ఇంకా అర్థం ఏమన్నా ఉందేమో, అది కూడా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చే 2029లో కూడా నీకు టికెట్ రాదు, గుర్తుపెట్టుకో.
నాకు వచ్చేస్తుంది నేను ఎమ్మెల్యే అయిపోతాను అనుకుంటానేమో. ఇక్కడ షాజాన్ బాషా అనే వ్యక్తి ప్రజల కోసం పుట్టినటువంటి వ్యక్తి. షాజాన్ బాషా అనే వ్యక్తి ప్రజల కోసం, ఆయనకు వేరే వ్యామోహం లేదు. ఆయనకు ఉండేది 2 బిడ్డలు. ఆయనకు సంపాదించాలా, కోట్లు సంపాదించాలా, నేను ఇది కావాలి అది కావాలి లేదు. ఈ మదనపల్లి నియోజకవర్గంలో దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి షాజాన్ బాషా. అటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. షాజాన్ బాషా తెలుగుదేశం పార్టీ గురించి ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్తలు, నాయకులు మేము ఉన్నాం ఈ పార్టీలో, గుర్తుపెట్టుకో. షాజాన్ బాషా అంటే అభివృద్ధికి ప్రతిరూపం. నువ్వు పో గురుకుల పాఠశాల చూడు, ఎవరు హయాంలో కట్టినారు గురుకుల పాఠశాల? ఎవరు హయాంలో డిగ్రీ కాలేజ్ డెవలప్మెంట్ అయింది? ఎవరు హయాంలో రూరల్లో కానీ అదేవిధంగా మదనపల్లి మున్సిపాలిటీలో కానీ రోడ్లు డెవలప్ అయినాయి? నీ పక్కన ఎవరైతే కూర్చుండి అన్నారో వాళ్ళని అడుగు చూడు. వాళ్ళు కూడా గతంలో మా ఎమ్మెల్యే గారి పక్కన కూర్చొని పని చేయించుకున్న వాళ్ళే. ఎమ్మెల్యే యొక్క పనితనం ఏందో, ఎమ్మెల్యే యొక్క సిన్సియారిటీ ఏందో వాళ్ళని అడిగితే నీకు అర్థమవుతుంది. నువ్వు అర్థం లేకుండా ఏందేందో మాట్లాడితే అవన్నీ ఒప్పుకోమిడా. అయినా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మనం ఉన్నాం, ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఇవ్వాలని చెప్పి ఇస్తాం అంతే. మీలాగా పులివెందల రాజకీయం చేసి మీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసింటే నువ్వు ప్రెస్ మీట్ కాదు కదా, నువ్వు మదనపల్లి తిరిగింటావా? నిసార్ తిరిగింటావు నువ్వు. కానీ తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం అది కాదు. మాకు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతిగా పోతూ ఉంటాం. అదేవిధంగా మా నాయకులు కూడా కొన్ని విషయాల్లో మేము చెప్తాం, అన్న ఇట్లా పలాందంటే సుధాకర్ వాళ్ళకి ఏందో పని లేదు, మనకు 24 గంటలు పని ఉంది, మనం పని చేసుకుంటా పోదాం, ప్రజలు మనకు ముఖ్యమంట. అట్లా మేము పోతా అంటే సంవత్సర కాలం అదే నువ్వు వెన్నుపోటు తినమంటావు. నువ్వు వెన్నుపోటు తినమా? ఏ వెన్నుపోటు తినమో? తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి చిన్నాయిని చంపినోడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ నాయకుడు పక్కన నిలబడి నువ్వు వెన్నుపోటు తినమని చెప్పి నీకు మదనపల్లిలో జనాలు లేరని చెప్పి నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అడుక్కొని కాళ్ళు పట్టుకొని ఆ ఊరు ఆయమ్మని యాంకర్ని పిలుచుకొని వచ్చి నువ్వు ర్యాలీ తీసుకున్నాడు. నువ్వు ఇన్ఛార్జి. నువ్వు మాట్లాడతావు మదనపల్లిలో షాజాన్ బాషా గురించి. షాజాన్ బాషా గురించి మాట్లాడితే నువ్వు కొన్ని వేల మందిని దాటుకోరాలి. షాజాన్ బాషాను ప్రశ్నించాలంటే గుర్తుపెట్టుకో, షాజాన్ బాషాను ప్రశ్నించాలంటే కొన్ని వేల మందిని దాటుకొని రాళ్ళ. అంటే మా ఎమ్మెల్యేని పొగడతాండేది కాదు, ఆయన పనితీరు దగ్గరుండి చూస్తున్నాం, ఆయన వ్యక్తిగతం మేము చూస్తున్నాం, ఆయన కమిట్మెంట్ మేము చూస్తున్నాం దగ్గరుండి. మనం ఇంకా మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు మహిళలు అంటే మా తెలుగుదేశం పార్టీకి ఎనలేనటువంటి గౌరవం ఉంది, ఎనలేనటువంటి గౌరవం ఉంది. ఆ గౌరవం కూడా ఇప్పుడు పక్కన పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు మున్సిపాలిటీ చైర్పర్సన్ అయిన తర్వాత ఈ మున్సిపాలిటీలో దరిద్రం మూసుకునింది. ఎందుకు మూసుకునింది దరిద్రము? ఇది ఏదో ఉంది కదా CMFS, నువ్వు వస్తానంటే వెళ్ళిపోయాయి, నీ జగన్ తీసుకొని వెళ్ళిపోయాయి. నీ మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కూడా వెళ్ళి స్టేట్ దీంట్లోకి వెళ్ళిపోతే నువ్వు మున్సిపాలిటీకి ఏ రోజైనా కానీ తట్టెడు మొన్నేసింది లేదు, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టింది లేదు, నీ నాయకుల మధ్య కూర్చునింది లేదు, నువ్వు మాట్లాడిందే లేదు, నీకు విలువే లేదు నీ పార్టీకి. ఈరోజు నువ్వు నిద్రలో వేసినావు. అంటే ప్రతిపక్షంలో షాజాన్ బాషాను మాట్లాడితే నేను లీడర్ అయిపోతానని కొంతమంది అనుకుంటున్నారు. మీరు లీడర్లు గారు. ఒక మంచి వ్యక్తి మీద ఇది చేస్తే మీరు జీరోలు అయిపోతారు. అంతేగాని నువ్వు ఏదన్నా ఉంటే నిజాలు మాట్లాడితే కానీ మనము ప్రజాస్వామ్యంలో ఉండం. గౌరవంగా ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చుకోవడం వల్ల మీరు కన్నులు కనబడుతుంది ఆయన చేసే అభివృద్ధి. ఆయన నిద్రలేస్తే వార్డులో ఉంటారు, నిద్రలేస్తే ప్రజల్లో ఉంటాడు, నిద్రలేస్తే వీళ్ళ పల్లెల్లో ఉంటాడు. అంటే అటువంటి వ్యక్తి మీద మీరు చేయడం తప్పు కదా. ఇట్లాంటివన్నీ మేము లెక్క చేయమని చెప్పి ఇంకో విషయం ఏమిటంటే గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడతాం. నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరైతే భక్తిగా పూజిస్తాడో నీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ను సర్వనాశనం చేసినాం. పుంగనూరులో ఆవులమ్మి నీటిలో అమ్మేసారు పోస్టులో. ఏం చేసినావు అప్పుడు? సర్వనాశనం చేసినారు మన గవర్నమెంట్ హాస్పిటల్. ఒక్క సంవత్సరం అయినా కూడా ఇంతవరకు కూడా దాన్ని సెటరేట్ చేయలేకపోతున్నాం మేము. ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా డాక్టర్ లేరు, మందులు తెప్పించడానికి ఫండ్స్ లేకుండా చేసినారు. ఇంతకుముందు ఏ విధంగా ఉండింది గవర్నమెంట్ హాస్పిటల్? మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా మార్చినారు? మీరు ఎన్ని దొంగ సర్టిఫికెట్లు కరోనాలో పనిచేస్తున్నారు, ఎన్ని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు?
ఈ విధంగా చేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మీరు ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం. ఇంకా బీటీ కాలేజ్ గురించి బీటీ కాలేజ్ ఎవరు హయాంలో డెవలప్ అయింది? 2014 నుంచి 19 వరకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాని గవర్నమెంట్ బీటీ కాలేజ్ గురించి మాట్లాడినటువంటి చరిత్ర మాది. దానికి 6 కోట్లు మా ఎమ్మెల్యే గారు ఇప్పించినటువంటి చరిత్ర మాది. మీరు మాట్లాడతారా బీటీ కాలేజ్ గురించి? ఇంకా మెడికల్ కాలేజ్ గురించి వస్తారు. మెడికల్ కాలేజ్ ఏం చేసినారు? మీరు మెడికల్ కాలేజ్ తెచ్చి పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు ఊరికే ఉత్త బిల్డింగ్లు ప్రజల దగ్గర ఆ భూములు పెరుక్కుండేసి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఆడ పనికిమాలిన బిల్డింగ్లు కట్టి కనీసం ఒక ప్లానింగ్ లేదు, పాలు లేదు, ఆ బిల్డింగ్లు కట్టేసి అవి కారుతాండాయి అప్పుడే. అది మెడికల్ కాలేజా? అట్లాంటి పనులన్నీ చేసి ఈరోజు వచ్చి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతుంటారు. ఇంకా జిల్లా విషయానికి వస్తే జిల్లా అన్ని అర్హతలు కలిగినటువంటి మదనపల్లి జిల్లాను చేయాలని చెప్పి అధికారంలో లేకున్నా కూడా మా నాయకుడు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర మదనపల్లిలో. నువ్వెవరైతే పూజిస్తాడవో, నువ్వెవరైతే భక్తుడుగా పూజిస్తాడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథునరెడ్డిని నిలదీయాలి సార్. నిలదీసి నువ్వు అడుగు ఎందుకు మదనపల్లి జిల్లాను ఆ రోజు చేయలేదని చెప్పి అడగల కదా. అడగకుండా ఆ రోజు అన్ని అర్హతలు ఉన్న మదనపల్లిని నిర్వీర్యం చేసేసి జిల్లా చేయకుండా ఈరోజు వచ్చి జిల్లా గురించి మాట్లాడడం. మా నాయకుడు గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో జిల్లా గురించి ప్రశ్నించినటువంటి అడిగినటువంటి వ్యక్తి షాజహాన్ బాషా గారు. ఒక్కసారి కాదు 2 సార్లు మాట్లాడినటువంటి వ్యక్తి జిల్లా కోసం. కానీ మాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. జిల్లా ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే చెప్పినాడో అది ఖచ్చితంగా చేస్తారు. అప్పుడే ఉలుకులకు పడిపోయేసి ఉలుకులుగా ఏదంటే అది మాట్లాడితే మదనపల్లిలో చెల్లుబాటు కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి చరిత్రలో కని విని ఎరుగని అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరంలోనే చూసాం. ఒకసారి మీరు కోళ్ళబయలు కావచ్చు, 34, 35 వార్డు కావచ్చు, అదేవిధంగా టౌన్లో కావచ్చు, ప్రతి వార్డులో మీ కౌన్సిలర్స్గా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు, మేము ఎక్కడైతే ఆ వార్డుకి వెళ్తామో ఆ వార్డులలోనే అన్న మీ ద్వారానే మొదటి టెంకాయ ఈరోజు కొట్టడానికి మాకు అవకాశం దొరికిందన్నా అని వాళ్ళు చెప్తున్నారంటే మీరు ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో చూసుకోవచ్చు. అదేవిధంగా కనీసం మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో మదనపల్లి వ్యాప్తంగా ఉన్న కనీస గతుకులు వేయలేని స్థితిలో మీ ప్రభుత్వం ఉండింది. కేవలం దోచుకోవడం తప్ప మీకు ఏమీ తెలియదు. కరోనా టైంలో అట్లీస్ట్ వ్యాక్సిన్స్ కూడా అమ్ముకున్న చరిత్ర, ఒక మాస్క్ లేదన్న డాక్టర్ సుధాకర్ గారిని అతి నీచంగా హీనంగా హింసించి, అదేవిధంగా ఎంతోమంది అఫీషియల్స్ను మీరు హింసించిన చరిత్ర మీది. అదేవిధంగా మన మదనపల్లి చరిత్రలో గత ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైతే వైసీపీ కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళు ఎంత గొప్పగా అభివృద్ధి చెంది మదనపల్లిని ఉన్న స్థితిలో నిలిపారో వాళ్ళే క్వశ్చన్ చేసుకోవచ్చు. కాబట్టి మా నాయకుడు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నిరంతరాయంగా 24 గంటలు రోజుకుంటే వాళ్ళు కనీసం 18 గంటలు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా నిరంతరాయంగా పర్యవేక్షణలు చేస్తూ, అధికారులను పరిగెత్తిస్తూ, అదేవిధంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రపంచ పటంలో నిలపాలనే ఉద్దేశంతో నిరంతరాయంగా పనిచేస్తున్న వాళ్ళని చూసుకొని మీరు ఓర్వలేక ఈరోజు విమర్శలు చేస్తున్నారు. మా నాయకుడు మన షాజహాన్ అన్న గారు, ఎమ్మెల్యే గారు, ఆయన నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు కూడా నిరంతరం ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికక్కడ పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా సమస్యలు కావచ్చు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు. జై జహాన్. అందరికీ నమస్కారం. పచ్చకామెరలో వాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది అంట. అవినీతితో అక్రమాలతో కూరుకుపోయినటువంటి వైసీపీ పార్టీకి అభివృద్ధి అన్నటువంటి పదం జీర్ణం కాదు. అభివృద్ధి అనేటటువంటిది వాళ్ళకు రుచించదు. అభివృద్ధి అనేటటువంటిది వాళ్ళకి కనబడదు. అమ్మ మున్సిపల్ చైర్మన్ గారు, మీరు మున్సిపల్ చైర్మన్ అయి 4 ఏళ్ళు పూర్తయింది. మా ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది.
ఈ మధ్యకాలంలో మీరు మదనపల్లిలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం మచ్చుకు ఒకటైనా చెప్పగలరా? అసలు మదనపల్లిలో ఒక మున్సిపాలిటీ ఉందని, ఒక మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారని, అంతమంది కౌన్సిలర్లని మీరు దౌర్జన్యంగా బలవంతంగా నామినేషన్లు పెరుక్కుని ఇనానిమస్ చేసుకుని సీట్లలో కూర్చున్నారే, అత్యంత శక్తివంతుడైనటువంటి మీరు అనుకునే మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నారే, ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు నిధులు మంజూరు చేయించుకుని రాలేరా? రోడ్లు పనులు ఏమైనా చేయించినారా? కల్వర్ట్లు ఏమైనా కట్టించినారా? వీధి దీపాల గురించి కూడా పట్టించుకోలేనటువంటి చరిత్ర మీది. అంతెందుకు, బెంగళూరు బస్టాండ్లో ఇప్పుడు వేసినటువంటి రోడ్డు మా ఎమ్మెల్యే గారు ఆయన తెచ్చినటువంటి నిధుల్లో నుంచి శాంక్షన్ అయినటువంటిదే కదా అది. మీరు కళ్ళున్నటువంటి కబోదులు, మీకు కనబడదు, ఏది వినబడదు, అభివృద్ధి అనేది రుచించదు. ఎందుకమ్మా ఊరికనే పనికిరాని మాటలు? ఒక్క విషయం మాత్రం చెప్తున్నా నేను, మీరు అభివృద్ధి గురించి మాట్లాడాలంటే, చర్చించాలంటే బహిరంగ చర్చకి రండి, మేము సిద్ధం. మా ఎమ్మెల్యే గారి తరపున మేమందరము బహిరంగ చర్చకు సిద్ధం. మీ కాలంలో ఏం అభివృద్ధి జరిగింది, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఏం అభివృద్ధి జరిగింది అన్నటువంటిది ఓపెన్ డిబేట్కు మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఊరికనే ఎమ్మెల్యే గారి మీద మైక్ ఉంది కదా అని, నలుగురు మనుషులు పక్కన ఉన్నారు కదా అని అవాకులు చవాకులు విసరడం అన్నటువంటిది ఎంత మాత్రం సమంజసం కాదు. బుద్ధి కుశలతతో వాస్తవం ఏం జరుగుతుంది మీకేం చెప్పడానికి లేదు. మేము పలానా అభివృద్ధి చేసినామని మీరు చెప్పలేరు. మమ్మల్ని కావాలంటే ప్రశ్నిస్తారు. ప్రశ్నించడానికి ఏముంది? ఎవరెన్ని చేసినా, ఎంత మంచి చేసినా నువ్వు ఇంకా చేయలేదు అని చెప్పడం చాలా సులభం. ఆ స్టాండ్ ఒకటి పట్టుకున్నారు మీరు. అంతకు మించి మీరు చేసిందేం లేదు. టిప్పు సుల్తాన్ గ్రౌండ్ ఆ ఆస్తులు పరిరక్షించినటువంటి వ్యక్తి ఎవరు? మా ఎమ్మెల్యే గారు మహమ్మద్ షాజహాన్ బాషా గారు. ఆ కాలంలో దాన్ని బొక్కేయాలని కూడా చూశారనుకోండి మీరు, అది వేరే కథ. ఆయన వాటిని నిలబెట్టాడు, ఆలయాల పరిరక్షణ చేశాడు, రోడ్లు శాంక్షన్ చేసుకొచ్చి రోడ్లు మంజూరు చేసినాడు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్తున్నటువంటి ఆ మెడికల్ కాలేజీ నాణ్యత లేనటువంటి నిర్మాణం మొత్తం. మేము ఎమ్మెల్యే గారితో మేమందరం కూడా 2-3 సార్లు ఎమ్మెల్యే గారు విజిట్ చేస్తారు మెడికల్ కాలేజీకి. అనుమతులు లేకుండా ఏమాత్రం నాణ్యత లేనటువంటి ఆ కట్టడాలు. అదేనమ్మా మీరు చేసినటువంటి అభివృద్ధి, మీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి? సిగ్గు ఉండాలమ్మా, కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలా. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మీకు గుండెలు బాదుకుంటున్నారు, అది మాకు తెలుసు. మీరు చెప్పినటువంటి బైబిలు, మీరు చెప్పినటువంటి ఖురాను, మీరు చెప్పినటువంటి భగవద్గీత, మేనిఫెస్టో, అవి ఏవీ చెప్పకుండానే ఒక్క సంవత్సరంలో సూపర్ 6లో 4 అయిపోయినాయి, ఇంకా 2 ఉన్నాయి. ఒకటి మహిళలకు ఉచిత బస్సు, రైతు బంధు పథకం. అది అయిపోతే మీరు ఇంట్లో కూర్చుని ఒకరికొకరు భజనలు చేసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరారమ్మా. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క భవితవ్యం. ఏదైనా మంచి జరుగుతుంటే మనం చేయలేమనుకోండి, మన పక్కనున్న వ్యక్తి మంచి పోన్లేబ్బా మంచి చేస్తున్నాడు, వాడికి మంచి జరగ నేను కోరుకోవాలమ్మా. ఆయన చేశాడు, ఆయన జోబులో ఇచ్చినాడా, వాళ్ళు ఇచ్చినారా, వీళ్ళు ఇచ్చినారా అని వ్యంగ్య మాటలు మాట్లాడడం కాదు. ఎవరికో ఒకరికి ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా మంచి జరిగిందని మనం సంతోషించాలా. మీరు చేయలేనటువంటి కార్యక్రమము కంకణం బద్దులై చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకుని మన షాజహాన్ బాషా గారు
నిరంతర ప్రజాసేవలో పునీతులవుతున్నారు వాళ్ళు. మీరు అనవసరమైనటువంటివి పెట్టుకుని ఇవన్నీ చూసి కడుపు బాదుకోవడం, అయ్యయ్యో వీళ్ళన్నీ చేసేస్తున్నారే, వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తోంది, మనకు చెడ్డ పేరు వచ్చేస్తోంది, మనం ఏం మాట్లాడకుండా ఉంటే ఎట్లా, ఏదో ఒకటి మాట్లాడాలా అని ఈ వ్యర్థ మాటలు మాట్లాడడం వల్ల మీకు ఒరిగేటటువంటి లాభం ఏమీ లేదు. ఆ 11 స్థానాల్లో ఆ ఒకటి కూడా వెళ్ళిపోయి ఒకటైనా ఉంటుందో ఉండదో. వీలైతే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా తప్పులేమైనా ఉంటే ఇది మీరు చేస్తున్నటువంటి తప్పు అని చెప్పండి. అది ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర. ప్రతిపక్షాన్నే అణగదొక్కాలని మీరు చూస్తే మేము అధికార పక్షంలోకి వచ్చాం. మిమ్మల్ని అణగదొక్కాలన్నటువంటి ఉద్దేశం మాకు కానీ, మా నాయకులకు కానీ, మా అధినేతలకు కానీ లేదు. అలా గనక ఉంటే ఇంట్లోంచి వచ్చి ప్రెస్సులు కాదు, మైకులు కాదు, ఏమి పట్టుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదమ్మా. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం 100% రూల్ ఆఫ్ లా అమలవుతున్నటువంటి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కోర్టులన్నా, రాజ్యాంగమన్నా, వ్యవస్థలన్నా గౌరవం ఉంది. కాబట్టే మీరు ఈ మాత్రం ఆటలేనా ఆడుతున్నారు. అందరూ మైకుల ముందుకు వచ్చి, టీవీల ముందుకు వచ్చి మేము అదన్నాం ఇదన్నాం, మమ్మల్ని క్షమించండి, మేము ఇంకెప్పుడు మాట్లాడము అన్నటువంటి వాళ్ళే చిన్నగా సన్నాయి నొక్కులు ప్రారంభం చేస్తారు. అది చిన్నగా కూనురాగాలకు మొదలుపెట్టారు. ఆ తర్వాత కచేరీలకు వచ్చినారు. ఫైనల్గా అభివృద్ధి చేస్తున్నటువంటి వాళ్లకు వీలైతే సహకరించండి, లేకపోతే గమ్మనుండండి. అభివృద్ధి పాడు చేయాలనేటటువంటిది మీరు గనక కార్యక్రమం మొదలుపెట్టారంటే బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మ తెగులు అన్నట్టు ఒక్కసారి మళ్ళా ఆయన జాడించడం మొదలుపెట్టారంటే వెలుగుల్లో కూడా కనబడరు. తస్మాత్ జాగ్రత్త. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ సభకు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు. 2 రోజుల నుంచి మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా విమర్శలు, మా ఎమ్మెల్యే గారి గురించి చాలా విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధి అనేది మీ మాదిరి ఎవరైనా యాక్టివ్గా ఉంటే జైలుకు పంపించడం కాదండి. అభివృద్ధి అంటే ఈరోజు ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ప్రజల కోసం ఎక్కడ ఏ అభివృద్ధి కావాలో, ఎక్కడికి ఏ అవసరం ఉందో ప్రతి ఒక్కరిని పరిశీలించి క్షుణ్ణంగా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ మాదిరి ఎవరైనా పార్టీలో, ప్రతిపక్ష పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే జైలుకు పంపించడం కాదండి అభివృద్ధి. మీ జగన్మోహన్ రెడ్డి ఒక 1000 రూపాయలు పెంచేదానికి 4 ఏళ్ళు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే మా చంద్రబాబు నాయుడు 4000 ఒకేసారి పెంచిన ఘనత మా చంద్రబాబు నాయుడుది. ఇంకొకటి మా రామారావు గారు ఆ రోజు కిలో 2 రూపాయలకు బియ్యం సంక్షేమ పథకం పెట్టిందే మా తెలుగుదేశం గవర్నమెంట్. మీరు ఒక బియ్యం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరున్నారు. సర్పంచులు 3.5 సంవత్సరం మీ సర్పంచులు ఎక్కువగా ఉండింది మీరే. కాకపోతే ₹1 రిలీజ్ చేయనే కన్నా సర్పంచులను వస్తు విగ్రహాలు చేసింది కూడా మీ పార్టీనే. మీ పార్టీ సర్పంచులే మీతో ఓడించి ఈరోజు 11 సీట్లు పరిమితం చేసినారు. ఇంకా ఇంకో విషయానికి వస్తే 4:30 తర్వాత అక్క మనోజ్ అక్కకు ఈరోజు మైక్ ఇచ్చినారు పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంతకుముందు గత ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నప్పుడు అక్క ఎక్కడ ఉండేది కూడా కనపడేది లేదు పాపం. ఇప్పుడు ఆ అక్కకు మైక్ ఇచ్చి ఆ అక్కను ముందర దోసి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. అక్క 4 సంవత్సరాల నుండి నువ్వు ఎంత అభివృద్ధి చేయకూడదు అక్క. పైన జగన్మోహన్ రెడ్డి మీ ముఖ్యమంత్రి, నువ్వు మున్సిపల్ చైర్మనే, కింద 35 మంది వార్డులో 2-3 మా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అది దౌర్జన్యంగా మీ మీద కొట్లాడి ఆ 2 గెలిచిండేది, లేదంటే అది కూడా మీ పాలు అయిపోయినది. నువ్వు ఎంత చేయకూడదక్క. ఈరోజు మా షాజాన్ బాషా గారి నుంచి నువ్వు విమర్శ చేస్తుంటే చాలా సిగ్గుగా ఉంది అక్క మీకు. దయచేసి ఇట్లా విమర్శలు మానుకొని దయచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, మానపల్లి అభివృద్ధికి సహకరించండి, లేదంటే మీరేదో గమ్మునుంటే చాలా మంచిది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం.
గత నిన్నటి రోజున మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు సమన్వయకర్తగా పనిచేస్తున్న నిషార్ అహ్మద్ గారు, అలాగే చైర్మన్ గారు, వీరి మాటలు చూస్తుంటే చాలా అదుపు దాటాయని ఒక టీడీపీ మహిళా బీసీ నాయకురాలుగా నేను భావిస్తున్నాను. ఏమంటే సూపర్ 6 పథకాల పైన కామెంట్ చేయడము, మన బాబు గారు చెప్పినట్లు సూపర్ 6 పథకాలు బాబు గారి వంట, సూపర్ 11 పథకాలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి వంట ఇలా కామెంట్ చేస్తున్నారు. అదే మాదిరిగా హెడ్ క్వార్టర్స్లో బుక్ రిలీజ్ చేశాము. ఇకపోతే నిన్నటి దినాన మన మదనపల్లిలో కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్లో బుక్ రిలీజ్ చేశామని చెప్పారు. దానికి వాళ్ళు పెట్టుకున్న టైటిల్ అయితే బాబు గారి మోసం, జగన్ గారి నమ్మకం అంట. దీన్ని రివర్స్ చేయాలి తప్పకుండా. జగన్ గారి మోసం, బాబు గారి నమ్మకంతో కూడినది ఆ బుక్ కాబట్టి వాళ్ళే టైటిల్ మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ స్థాయి ఏంటో గత ఎన్నికల్లో చూపించారు. 2024లో ప్రజా తీర్పు ద్వారా 11 సీట్లకే పరిమితం అయ్యారు. ప్రజలే తీర్పు ఇచ్చిన తర్వాత వీళ్ళు క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. ఏమంటే ఒక చిన్న విషయం చెప్పాలంటే క్లియర్ కట్గా మదనపల్లి నియోజకవర్గంలో CMRF ఫండ్ అనేది కూడా తెలీదు ప్రజలకి. అంత దుర్ఘటంగా దుస్థితిలో మదనపల్లి నియోజకవర్గం ఉంది. ఈరోజు మదనపల్లిలో టీడీపీ ప్రభుత్వం రావడము, కూటమి ప్రభుత్వం రావడము, నాయకులైనటువంటి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు నాయకత్వాన ఈరోజు ప్రతిదినం వారంలో దాదాపు ఒక 10 నుంచి 15 చెక్కులు స్వయంగా మన ఎమ్మెల్యే గారే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రజలకు కూడా అవగాహన కలుగుతుంది CMRF అంటే ఏంటన్నట్టు. ఇంతవరకు ఎటువంటి క్వశ్చన్ 5 ఏళ్ల కాలంలో వాళ్ళు చూసిందంటూ ఏమీ లేదు. ఇకపోతే NRIGSలో దాదాపు 12 కోట్ల వర్కుల వరకు జరగడం జరిగింది. పల్లె పండుగ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఇలా అనుకుంటూ వెళ్తే చాలా CTM రోడ్ వైడనింగ్ పైన కూడా కామెంట్ చేశారు. ఇకపోతే జిల్లా చేయలేదే మదనపల్లి 1 ఇయర్ టైం ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు 1 ఇయర్ టైం? మీరు ఇస్తేనేనా టైం తీసుకోవాల్సింది? ప్రజలు ఇచ్చిన టైం 5 సంవత్సరాలు. ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన టైం మన ఎమ్మెల్యే గారికి కూడా 5 సంవత్సరాలు. అంటే గడిచిన ఒక సంవత్సరం కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. అలాగే ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఎన్ని చేయాలో అన్ని చేశారు 1 సంవత్సరం కాలంలో. అదే మాదిరిగా ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీరే చెప్పినట్లు ప్రతి ఒక్కటి ఏంటి, ఒక జిల్లా చేయాలంటే అంత ఈజీ కాదు. మీరేమీ చేయలేకపోయారు. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నారు. ప్రణాళిక కూడా సిద్ధంగా పరిచారు మన ఎమ్మెల్యే గారు. అధిష్టానానికి రెఫర్ చేశారు. ఒక్కొక్కటి మీన్ వైల్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మీరు 1 ఇయర్ టైం ఇచ్చారంట. 1 ఇయర్లో మేమేంది క్వశ్చన్ చేసేది? మేము క్వశ్చన్ చేస్తే వాళ్ళ ఏమనుకుంటారో ఈ ఫీలింగ్స్ వద్దండి. దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. ఇకపోతే చైర్మన్ గారు కూడా ఒకటే చెప్తాను, ఏదో మైమర్ చేసి మమేకం అది మైమర్పులో జనాలు పెట్టేసి సూపర్ 6 అన్నట్టు ప్రజల్ని ఏదో చేసేసి అధికారంలోకి వచ్చేశారు షాజహాన్ బాషా గారు అన్నట్టు మేడం గారు బహిరంగంగా వాళ్ళ సభలో వాళ్ళ పార్టీ ఆఫీస్లో చెప్పారు. మేడం ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. CMRF ఫండ్ అంటే తెలీదు. సూపర్ 6 పథకాల్లో ఇప్పటి వరకు ఎన్నమలు అయ్యాయండి? కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఏం చేశారండి? కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంపు చేశారు. 1000 రూపాయలు పెన్షన్ పెంపు చేసి 4000 ఇచ్చేవాళ్ళకు 4000 ఇస్తున్నారు. 10,000 ఎవరికి ఇస్తున్నారు? డిసేబుల్డ్ పర్సన్కి ఇస్తున్నారు. టోటల్గా బెడ్ పైన ఉండే వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఇలా ఏ రోజన్నా వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా? అదే మాదిరిగా దీపం 2 పథకం ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారా? ఫ్రీ గ్యాస్ అనేది మహిళలకి ఇచ్చారా? లేదండి. ఇంకొక విషయం, భారీగా చెప్పుకున్నవి ఉన్నాయి, చెప్పినవి చేస్తున్నారు, చెప్పలేనివి కూడా చేస్తున్నారు, చెప్పనివి కూడా చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత దారుణమైన సంగతి అండి. మీకు తెలీదా? మీ మనస్సాక్షికి తెలీదా? మీరు కూడా ఒక పాస్బుక్ హోల్డరే అయింటారు. మీకు కూడా భూమి ఉంటుంది. మీ భూమికి సంబంధించి జగన్ గారి ఫోటో ఉంటే మీరు ఎంత మాత్రం ఒప్పుకుంటారు? అదే మాదిరిగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు మీ భూమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఫోటో మీ పాస్బుక్ల పైన ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మీ భూమి మీ హక్కు, మీ ఫోటో ఉండాలి. అలాంటిది కూడా చెప్పిన మాటలు చెప్పని మాటలు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తెచ్చారు, చేశారు, చేసి చూపించారు. అదే మాదిరిగా ఇంకొక విషయం, మెగా డిఎస్సి ప్రజెంట్ ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి. ప్రాసెస్ అది కంప్లీట్ అయిపోయింది. రెడీ ఫర్ ద రిజల్ట్స్ అన్నట్లు అభ్యర్థులు కూడా వెయిట్ చేస్తున్నారు. అదే మాదిరిగా ఇంకో విషయం చూసుకుంటే తల్లికి వందనం ఏంటండి, చెప్పినట్లు తల్లికి వందనం రోజు ఎంతో మంది కడుపుల్లో మంట రేగిందండి వైసీపీ పార్టీ వాళ్లకు. రాష్ట్రం మొత్తాన మదనపల్లి నియోజకవర్గమే కాదు, రాష్ట్రం మొత్తాన కడుపులో మంట రేగింది. ఆ బర్నింగ్ సెన్సేషన్కి తప్పకుండా ఒక రెమెడీ ఉందండి. మీరేం బాధపడగద్దండి. మెడికల్ స్టోర్కి వెళ్తే దాదాపు ఒక 5 or 10 రూపీస్ ఖర్చు పెట్టారంటే తప్పకుండా ఇనో ప్యాకెట్ అనేది ఒకటి దొరుకుతుందండి. ఆ బర్నింగ్ సెన్సేషన్ని మీరు అలా కూల్ చేసుకోండి దయచేసి. మీరు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటే బాగోదు కదా. మీలాంటి వాళ్ళు ఉండాలి.
మమ్మల్ని క్వశ్చన్ చేయాలి, మేము పరుగెత్తుకుంటూ వెళ్ళాలి, మేము వేసే ప్రతి అడుగులో మీ కౌంటర్లు ఉన్నాయి. ఎందుకంటే మా అడుగు అంత బలంగా ఉంది. మీరు ఏమంటే మీ స్టోరీ బోర్డుల పైన ఏమీ ఉండదు, ఏదో ఒక తప్పుడు ఒక నిజాన్ని అబద్ధం చేయాలి, అబద్ధం చేసి 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 దాన్ని నిజంగా చిత్రీకరించి ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళాలి. ఎందుకండి మీరు ఎన్ని చెప్పినా ప్రజా తీర్పు అనేదే గొప్పది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత లాభం కోసం పనిచేయడం లేదు, ప్రజల కోసం, రాబోయే 2029 ఎలక్షన్ల కోసం ఆయన పనిచేయడం లేదు. కేవలం బిడ్డల భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన విజనరీ లీడర్. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని నేను వైసీపీ నాయకులని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ 6 ప్రిన్సిపల్స్ ఎంత మాత్రం అమలు పరిచారం మీకే వదిలేస్తున్నామండి. కొందరేమో ఈ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు, ఆ పార్టీ బీజేపీ వాళ్ళకి ఇవ్వలేదు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వరండి? గెలిచిన తరువాత ప్రజలందరూ ఒకటే. ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళ, బీజేపీ పార్టీ వాళ్ళ, కమ్యూనిటీ పార్టీ వాళ్ళ అలా ఏం వేరియేషన్స్ ఉండవు. ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క మదర్కి వర్తిస్తుంది. వాళ్ళ అకౌంట్లో జమ అయింది. ఇన్ కేస్ జమ కాలేదు, నెక్స్ట్ దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ పరంగా వాళ్ళు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత July 5th రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అకౌంట్స్లోకి, తల్లి అకౌంట్లోకి తప్పకుండా జమ వేస్తారు. ఇలా ఇకపోతే మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే, ఫస్ట్లో మేము కూడా స్టార్టింగ్లో సార్ని కలవడానికి ఇంటి బయట ఉండేటోళ్ళం. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళంతా చెప్పారు, మాకు ఒకటే ఆన్సర్ చెప్పారు, దయచేసి మీరు ఇంటి లోపలికి వెళ్ళొచ్చండి, హాల్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, పైకి వెళ్ళొచ్చు, వాళ్ళ రూమ్స్లో అంతా ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ వెళ్ళి డైరెక్ట్ సార్ని మనం కలవచ్చు, అక్కడ ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మేడంకి అబ్జెక్షన్ లేదు, పిల్లలకి అబ్జెక్షన్ లేదు, ఎవ్రీవన్ ఈజ్ ఫ్రీ. ఇక ఇన్ కేస్ బాబు కూడా మాట్లాడతాడు, జునేద్ మాట్లాడతాడు, వాళ్ళ సతీమణి గారు అయినటువంటి గుల్నాజ్ మేడం మాట్లాడతారు. ఇక్కడ ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. మీరు టోటల్ వాళ్ళ హౌస్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలే ఉంటారండి. గ్రీవెన్సెస్ డే అని, ప్రజా దర్బార్ అని వారంలో కనీసం అంటే సార్ అందుబాటులో 4 రోజులు ఉన్నప్పుడు 4 రోజులు ప్రజలతో నిండిపోతుంది. వాళ్ళ ఇల్లు అయినా, వాళ్ళ స్ట్రీట్ అయినా, వాళ్ళ ఇంటి ముందర ఏమైనా వెకెట్ ప్లేస్ ఉన్నా ఇలానే సరిపోతుంది. ఇంకా CMRF అని చూస్తారా, సారే డైరెక్ట్ వెళ్ళిస్తున్నారు. అంటే మార్నింగ్ ఇంట్లో నుంచి బయట వచ్చేస్తే ఓన్లీ సపోజ్ ఈరోజు ఒక ఫస్ట్ వార్డ్లోకి వెళ్ళాలి, టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా రైట్ ఫ్రమ్ మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు వితౌట్ ఎనీ టిఫన్ కూడా ఇంటికి వెళ్లకుండా చేస్తున్నారండి. ఇలా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు చేయలేని పని అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని మీ మనస్సాక్షికి కూడా తెలుసు. కాకపోతే ఏదో ఒకటి మాట్లాడాలి, కించపరచాలి, కౌంటర్లు వేయాలి, ఎగతాళి చేయాలి, అది మీ స్థాయి కాబట్టి మీరే మాట్లాడుకుంటున్నారు. దయచేసి మా ఫాలోఅప్ ఒకసారి తెచ్చుకోండి, ఫీడ్బ్యాక్ అనేది ప్రజల్లో తీసుకోండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం, ఎలా ఉంది టీడీపీ ప్రభుత్వం, ఎలా ఉన్నారు షాజహాన్ బాషా గారు మదనపల్లి నియోజకవర్గంలో అన్నట్టు. తర్వాత మీ కౌంటర్స్కి మీరే ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చైర్మన్ గారు చెప్తున్నారు కదా, మీరు చేస్తుంటే మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మేడం క్వశ్చన్సే ఉన్నాయి, మీ దగ్గర ఆన్సర్ లేదు. మీ ప్రభుత్వంలో ఆన్సరే లేదు, మా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. మీరు ఎన్ని క్వశ్చన్లన్నా అడుగుతున్నారు ఈ రోజు అంటే మా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు. మీ ప్రభుత్వంలో క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి లేదు, అట్ ద సేమ్ డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ లేదు, రెండూ లేదు. కాబట్టి మీరు క్వశ్చన్ చేసేదానికే ఉన్నారే కానీ ఆన్సర్ చెప్పే స్టేజ్లో మీరు లేరు. దయచేసి కౌంటర్లు ఏమన్నా వేయాలంటే డైరెక్ట్ మహిళా నాయకురాళ్లతో, ఇంకా పోతే ఉన్నారు కదా మా నాయకులు, వాళ్ళతో వేయండి, డైరెక్ట్ ఎమ్మెల్యే గారితో వేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. గౌరవనీయులు పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా మన మదనపల్లి అంటే చాలా అద్భుతమైంది. ఒకప్పుడు చెప్తా ఉన్నారు మచిలీపట్నంతో కొలిచే మదనపల్లి అని. అటువంటి మదనపల్లిలో ఈరోజు మా మన ఎమ్మెల్యే గారు షహజాన్ బాషా అన్నగారు ఈరోజు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అందరినీ అక్క చెల్లెళ్ళు, అమ్మలు, పెద్దలు, చిన్నల్ని ఏ సమస్య వచ్చినా అడిగి తెలుసుకొని అందరికీ కూడా సానుభూతితో అందరి కష్ట సుఖాలు తెలుసుకొని అందరికీ న్యాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెల్లారి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 1 గంట వరకు కూడా మేము పల్లె నుంచి వచ్చినా కూడా అదే అయిపోయి వాళ్ళైపోయి వీళ్ళైపోయి మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఎన్నో ఏళ్ళు మేము చూసినాం కాబట్టి ఈరోజు పరిపాలన
పరిపాలన అనేది చాలా బాగుంది. ఆయన నిద్రాగారము అన్నాహారం కూడా మానేసి కూడా ప్రజల పక్కనే ఉన్నాడు కాబట్టి మంచి మనిషి. బాబు గారికి తోడు నీడగా అందరినీ కష్ట సుఖాలు తెలుసుకొని అందించే షహజాన్ బాషా గారికి జై బాబు, జై జై బాబు, జై షహజాన్ బాషా గారికి నాయకత్వం వర్ధిల్లాలని పదే పదిగా కోరుకుంటూ సీనియర్ నాయకురాలు ఆయన బాగా పరిపాలన అందిస్తూ ఉన్నాడు ఈ సభకు మూలకంగా తెలియజేసుకుంటూ జై బాబు, జై జై బాబు, జై బాబు. అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మదనపల్లి చాలా బాగుంది, అందరూ సస్యశ్యామలంగా ఉంది కాబట్టి మీరందరూ మంచి కోరుతున్నారు కాబట్టి ఆ మహానుభావుని అందరూ ఏ ఊరు విమర్శించిన అక్కర లేదు అని పదే పదిగా చెప్తా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.